పల్నాడు జిల్లా నర్సరావుపేటలో డ్రగ్స్ డేను 1 టౌన్ సిఐ ఆధ్వర్యంలో ఎస్సీబీసీఐ నయనతార, 2 టౌన్ సిఐ సతీష్, ఎస్ఐ రోసయ్య, బాలకృష్ణ ఆధ్వర్యంలో మయూరి సెంటర్ నుంచి మల్లమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. యువత ఎవరు డ్రగ్స్ బారిన పడవద్దని ఆదేశించారు. అట్లాగే 1 టౌన్ సిఐ గారు అయినటువంటి నేను, అట్లాగే 2 టౌన్ స్టాఫ్, అట్లాగే రూరల్ స్టాఫ్, అట్లాగే కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రజల్లో అవగాహన కలిగించేందుకు యువత అంతా కూడా ఈ డ్రగ్స్ బారిన పడి తమ యొక్క జీవితాలను పాడు చేసుకుంటారన్న సందర్భంగా ప్రజల్లో ఒక అవగాహన కల్పించేందుకు ఈ యొక్క మయూరి సెంటర్ దగ్గర నుంచి ఈరోజు రాజ్యం దాకా ఒక ర్యాలీ నిర్వహిస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం అంతా కూడా సే నో టు డ్రగ్స్. ప్రతి ఒక్కరూ కూడా ఈ డ్రగ్స్ మీద అవగాహన కలిగి ఉండాలా. డ్రగ్స్ గారిన ఎవరు కూడా బారిన పడకూడదు. మీకు ఒక్కసారి డ్రగ్స్ కానీ అలవాటు పడ్డారంటే వాళ్ళు మళ్ళీ దాంట్లో నుంచి వెనక్కి రాలేరు. అనవసరంగా వాళ్ళ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోయి చివరికి వాళ్ళు సూసైడల్కి టెండెన్సీకి దగ్గరగా వెళ్ళిపోతారు. కాబట్టి ఈ యొక్క డ్రగ్స్ బారిన ఎవరు బారిన పడకుండా ఉండేందుకు ప్రజల్లో అవగాహన కలిగించేందుకు మా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అందరూ ప్రతి ఒక్కరూ ఈ డ్రగ్స్ మీద అవగాహన కలిగి ఎవరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలని ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగము మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవము జూన్ 26. ఇది ఐక్యరాజ్య సమితిలో 1987వ సంవత్సరము 42/112 రెజల్యూషన్ ద్వారా మొత్తము ప్రపంచాన్ని మాదక ద్రవ్యాల రహిత దినోత్సవంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో జూన్ 26వ తేదీన వచ్చేసి ఈ యాంటీ డ్రగ్స్ డేగా తీర్మానించారు. 89 జూన్ 26వ తేదీ నుండి కూడా ఇది ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా మేము ర్యాలీసు, సెమినార్సు, మానవహారాలు కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా వచ్చేసి కాలేజీ పిల్లలు వచ్చేసి 15 సంవత్సరాలు దాటిన తర్వాత కాలేజీకి వెళ్తారు కాబట్టి అక్కడ కొంతమంది ఈ ముఠాలుగా ఏర్పడి అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితో ఈ పిల్లలు వచ్చేసి యూత్ కాబట్టి మంచి యుక్త వయసులో ఉంటారు కాబట్టి వాళ్ళని సరదాగా సిగరెట్ల రూపంలో అలవాటు చేస్తూ లేదా గంజాయి పొడి రూపంలో అలవాటు చేస్తున్నారు. ఈ గంజాయి వచ్చేసి అనేక రకరకాల మార్గాల ద్వారా వచ్చేసి ఎక్కువగా ఇది ఏజెన్సీ పాడేరు ప్రాంతంలో మన రాష్ట్రంలో ఎక్కువగా పండుతుంది. అక్కడి నుంచి ఈ గంజాయి ముఠాలు సప్లై చేసిన తర్వాత పొడి గంజాయి రూపం పోయి చివరికి చాక్లెట్ల రూపాన్ని కూడా ధరించింది. ఇది ఇప్పుడు ఈ గంజాయి వచ్చేసి లిక్విడ్ రూపంలో దొరుకుతుంది, సిగరెట్లలో దొరుకుతుంది, పొడి రూపంలో దొరుకుతుంది. కాబట్టి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దీని బారిన పడితే శరీరంలో ఉండే అన్ని అవయవాలు కూడా పాడైపోతాయి. పిల్లలు వచ్చేసి చదువుకునే పిల్లల మీద తల్లిదండ్రులు ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఎన్నో కోటి ఆశలతో వాళ్ళకు వచ్చేసి మంచి మంచి ఉద్యోగాలు రావాలి కలలు కట్టు ఉంటారు. వాళ్ళ చెమటని, రక్తాన్ని, కష్టాన్ని మొత్తాన్ని కూడా డబ్బు రూపంలో బిడ్డల భవిష్యత్తు చేస్తుంటారు. ఈ బిడ్డలు బాగుండాలా, ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశమే కాదు, ఈ అంతర్జాతీయ సమాజం మొత్తం కూడా ఈ డ్రగ్స్ రహితంగా చేయాలన్న సంకల్పంతో ఈ యాంటీ డ్రగ్స్ డే ర్యాలీ నిర్వహించడం జరిగింది. మీ విలేకరు సోదరులు కానీ, ఈ పిల్లలు కానీ, లేదా సమాజంలో ఏ పౌరుడైనా సరే మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఇన్ఫామ్ చేస్తే వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం.